నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. నేను గౌరీ. తెలంగాణలో మొత్తం పార్లమెంట్ స్థానాల ఫలితాలకు వస్తే 17 స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మాత్రం ఒక్క చోట కూడా విజయాన్ని సాధించలేకపోయింది. ఇక విజయం సాధించిన స్థానాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎంఐఎం హైదరాబాద్లో విజయం సాధించింది. భువనగిరిలో కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని సాధించారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి విజయాన్ని సాధించారు. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయాన్ని సాధించారు. ఇక ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయాన్ని పొందారు. ఇక మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని సాధించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయిన డీకే అరుణ విజయాన్ని సాధించారు. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయాన్ని సాధించారు. మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విజయాన్ని సాధించారు. నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి విజయాన్ని పొందారు. నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయిన అరవింద్ విజయాన్ని సాధించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపొందారు. సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపొందారు. వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయాన్ని సాధించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ విజయాన్ని సాధించగా ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి నగేష్ విజయాన్ని దక్కించుకున్నారు. ఇక ఎన్నికల ఫలితాల అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏటీవీ న్యూస్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.